పలు అధ్యయనాల ప్రకారం మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఒత్తిడి 35% వరకు తగ్గుతుంది. ఇది మీ నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. హ్యాబిట్ నెంబర్ 48, మీతో మీరు మాట్లాడుకోండి. మీ లోపల ఉన్న అనుభూతులను లేదా భావాలను గుర్తించి వాటికి ఒక పేరు ఇవ్వడం ద్వారా మీ మెదడులోని అమిగ్డాలా యాక్టివిటీ తగ్గుతుంది. ఈ అమిగ్డాలానే మీ శరీరంలోని ఒత్తిడి శాతాన్ని నియంత్రిస్తుంది. గుర్తుంచుకోండి, ఒత్తిడి వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా మీ గ్లూకోజ్ స్థాయిలు మరియు రక్తపోటు పెరుగుతాయి. కాబట్టి వెనుకాడకుండా ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని చూసి ఇతరులు పిచ్చివారని అనుకున్నా సరే పట్టించుకోకండి. మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను సరిచేసుకోవడానికి ప్రతిరోజు కొద్ది సమయాన్ని కేటాయించండి. సమయస్ఫూర్తితో ఉండండి, ప్రశాంతతను అలవర్చుకోండి మరియు మీ రోజును విజయవంతంగా ముగించండి. మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్ల సిరీస్ లో భాగంగా ప్రతి వారం సరికొత్త చిట్కాని కేవలం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే చూడండి. ఈ చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఏడాదిలో మరింత ఆరోగ్యవంతులుగా మారండి.